దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు ఈ రోజు పొద్దున్నే వణికిపోతారు. వణికిపోవడం కాదండి, ఒక వార్త ఫోన్ ద్వారా వినబోతున్నారు. ఏమిటి ఆ వార్త? మే మాసంలో 21వ తేదీన వీరికి ఏం జరగబోతుందో తదితర అన్ని వివరాలు కూడాను వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ యొక్క పరిస్థితి మిమ్మల్ని విడిచిపెట్టదు. ఈ రోజున ఈ యొక్క స్థితిగతి కలగబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అందే సమాచారం ఏమిటి అంటే గనక మిమ్మల్ని దుఃఖ సాగరంలో ముంచేసే వార్త అని చెప్పక తప్పదు. అయితే ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్న ఉద్యోగస్తులు, ఈ రాశి జాతకులు ఈ రోజున ప్రమోషన్ అందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్న వారికి ఈ రోజున అననుకూలంగా ఉంది అనే వార్త వినబోతున్నారు. కష్టే ఫలి అనే విషయాన్ని మరిచిపోదాము అనిపిస్తుంది. కానీ ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దు. ఈరోజు గ్రహస్థితి కావున ఇలా జరుగుతుంది. కానీ భగవంతుడు ఎప్పుడైనా అద్భుతం చేయగలడు. వేచి ఉండండి. 100% కష్టాన్ని, శ్రమను చూపించండి. మీ యొక్క జీవితంలో కష్టాన్ని నమ్ముకోండి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నా లేకపోతే గనక మీరు ఏ ఇతర రంగాల్లో ఉన్న ఈ రోజున నష్టపూరిత ఒక వార్త వింటారు. మాటల విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేకుంటే వినియోగదారుల రీత్యా కావచ్చు, భాగస్వామి రీత్యా కావచ్చు, కాస్త అలజడికి లోను కావచ్చు. ఏదైతే నష్టం కలగకూడదంటూ అహర్నిశలు శ్రమిస్తున్నారో ఖచ్చితంగా ఆ యొక్క నష్టం ఈ రోజు మీకు కలగబోతుంది. ఆ యొక్క నష్టం ఎలా ఉంటుందంటే జీవితాన్ని తలక్రిందులు చేసేస్తుంది. ఈ యొక్క నష్టపూరిత వార్తను అయితే స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సహోద్యోగులు కానీ మీ వరకు మోసుకొస్తారు. ఫోన్ రూపంలో తెలియజేస్తారు. అయితే మీ శ్రమను ఎవరు గుర్తించకపోగా ఈ రోజు కలిగిన నష్టాన్ని కూడా చులకనగా చేసి మాట్లాడొచ్చు. కానీ ధైర్యంగా, స్థైర్యంగా ఉండండి. ధనానికి సంబంధించి కూడా నష్టం కలగొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన నష్టం కలగొచ్చు. అందరికీ ఒకేలాగా ఉంటుంది అని కాదండి, కొంతమందికి ఇలా జరగవచ్చును. భాగస్వామి ఫోన్ చేయొచ్చు, సహోద్యోగులు చేయొచ్చు, మీ యొక్క బంధువులు చేయొచ్చు. కొంత నష్టపూరితమైన వార్తే వినబోతూ ఉన్నారు. ఏ విధమైన వార్త అయినా కావచ్చు, ఎలా అయినా పరిస్థితి మారొచ్చు. కానీ భగవంతుడు తోడుగా, అండగా ఉన్నాడు అని గుర్తుంచుకోండి. జీవితంలో ఇది ఒక బ్లాక్ డేగా, చీకటి రోజుగా గుర్తుంచుకొని ఈ యొక్క స్థితి మార్చుకోవడానికి ఏం చేయాలో ప్రయత్నించండి. భగవంతుడు తోడుగా ఉన్న విషయాన్ని మరువవద్దు. భగవంతుని అనుగ్రహం కోసం కాస్త కష్టపడాలి. కష్టం పరీక్ష తప్పితే ఈ యొక్క కష్టం నిరంతరం ఉండదు అనే విషయాన్ని గ్రహించండి. కొన్ని రకాల తప్పులు మనకి తెలియకుండా చేస్తూ ఉంటాము. ఆ తప్పిదానికి గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు శిక్ష పడుతూ ఉంటుంది. ఈ రోజు ఇదే శిక్ష కావచ్చు. శని భగవానుని యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లనే ఇలా జరిగిందండి. కావున మీరు కాస్తంత ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి. జీవితంలో ఈ రోజున ఏ నూతన నిర్ణయం తీసుకోవద్దు. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఏ విధంగా డబ్బు సమకూర్చుకోవాలి అనే విషయం మీద శ్రద్ధ పెట్టండి. కానీ పనుల విషయంలో మాత్రం పక్కన పెట్టేయండి. ఈ రోజు ఏ పని చేయొద్దు. మీరు చేయాల్సిన పని తప్పితే నూతన కార్యాలు చేయడం, ఎదుటి వారి యొక్క పనుల్లో మధ్యన దూరడం లాంటివి తగ్గించుకోవడం మంచిది. ఈరోజు ఏ విధమైన ఆలోచన లోతుగా ఆలోచించొద్దు. అలాగే నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.